కిసాన్ సరిగమప లిటిల్ ఛాంప్స్, ది గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఏపీ. రియల్ ఫైట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఈ ఎపిసోడ్ నుంచే. మరి ఈ దీంట్లో 8 మంది పెర్ఫామ్ చేశారు. దీంట్లో నుంచి డేంజర్ జోన్కి 2 వెళ్తారు. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి పదనిసా గ్రూప్ నుంచి 2 డేంజర్ జోన్కి వెళ్తారు. మొత్తం మీద 4లో 1 మాత్రమే ఎలిమినేట్ చేయబడతారు. సో ఇవాల్టి ఎపిసోడ్లో డేంజర్ జోన్కి వచ్చే అవకాశం ఉన్నటువంటి 2 సింగర్స్ నేమ్స్ వర్ధిని చెప్తుంది. వారిద్దరూ స్టేజ్కి రావాలి. యాక్చువల్గా అన్నీ దగ్గర మార్క్స్ అన్నమాట. కొంచెం మన రితీష్ మాత్రం హైయెస్ట్ స్కోర్ ఇవాళ. 4 పార్టిసిపెంట్స్ దగ్గర స్కోర్ గెయిన్ చేశారు. అందులో తక్కువ మార్క్స్ వచ్చిన అమ్మాయి పేరు చెప్తాను. సాధ్విక. ఇప్పుడు ఒక అమ్మాయిని పిలుస్తాను. ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఇంకో 2 కూడా సేమ్ మార్క్సే వచ్చాయి. బట్ ఈ అమ్మాయిది ఇంకా కొంచెం శృతి అది ఇంకా కొంచెం వాళ్ళకంటే కూడా కొంచెం లీస్ట్గా ఉంది. సో ఆ అమ్మాయిని కూడా ఇప్పుడు పిలుస్తాను. నాగవినీష. నాగవినీష అండ్ సాధ్విక, మీరు అసలు డోంట్ వరీ. ఇప్పుడు పదనిసా గ్రూప్లో ఎవరైనా మీకంటే తక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, ఎవరికైనా వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో ఇంకా మీకు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. బట్ దీని తర్వాత వచ్చే ఎపిసోడ్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేసి కరెక్ట్గా ఎక్కువ విని బాగా ప్రాక్టీస్ చేసి నోట్స్ అన్నీ కరెక్ట్గా నోట్ చేసుకుని అప్పుడు పర్ఫామ్ చేయాలి. ఓకే, మీరిద్దరు కూడా డెఫినెట్గా మంచి సింగర్సు. కాకపోతే బెటర్ పెర్ఫార్మెన్స్ కోసం మేము చేస్తున్నటువంటి ఈ కాంపిటీషన్లో మీరు బాగా పాడతారు, ఇంకా బాగా పాడతారు డెఫినెట్గా. దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్లో ఉండండి. ఓకేనా? ఓకే నాగవినిష, సాత్విక, డోంట్ వరీ. మనం ఇంకా ఎలిమినేట్ అయినట్టు కాదు, జస్ట్ వాళ్ళ క్లూ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి దుమ్ము దులిపేద్దాం. ఓకేనా?